Question number 99. Match the growth rate achieved by the following plans. Third plan, fourth plan, 10th plan, 11th plan. ఈ క్రింది ప్రణాళికలు సాధించిన వృద్ధి రేటును జతపరచండి అనేది మనకి క్వశ్చన్ అండి. మూడో ప్రణాళిక, నాలుగో ప్రణాళిక, పదో ప్రణాళిక, 11వ ప్రణాళిక. మూడో ప్రణాళికలో 3.3%, 2.4%, 8.0%, 7.7% అనేవి మనకి ఆప్షన్స్. ఒకసారి భారతదేశంలో ప్రణాళికల్ని కనుక మనం పరిశీలిస్తే, సో భారతదేశంలో ఉండేటువంటి ప్రణాళికల్లో వృద్ధి రేట్లు కనుక చూస్తే మనకి ఫస్ట్ ప్లాన్లో, సో ఏమన్నాం సార్ మనం ఫస్ట్ ప్లాన్లో అంటే, ఫస్ట్ ప్లాన్ పీరియడ్ వచ్చేసి మనకి 1951 నుంచి 1956 అండి. 1951 నుంచి 56 వరకు. సో 51 నుంచి 56 వరకు 2.1% వృద్ధి రేట్ అనుకుంటే 3.6% వృద్ధి రేట్ని సాధించినాం. భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటు సాధించినటువంటి ప్రణాళిక ఏమైనా ఉంది అంటే అది ఫస్ట్ ప్లాన్. రెండో ప్లాన్ 1956 నుంచి 1961, 1956 నుంచి 61. ఇందులో మనం 4.5% అనుకుంటే 4.3% సాధించాం. 4.5% అనుకుంటే 4.3% మనం ఈ ప్రణాళికలో సాధించాం. మూడో ప్రణాళిక కాలంలో 1961 టు 1966, ఇందులో 5.6% అనుకుంటే సగం సాధించినాం, 2.8. భారతదేశంలో అత్యంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రణాళిక ఏది అంటే మూడో ప్రణాళిక. మూడో ప్రణాళిక కాలంలో 5.6 అనుకున్నాం, కానీ 2.8 మాత్రమే సాధించినాం. అనేకమైనటువంటి కారణాలు. 1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం, 1964లో నెహ్రూ మరణం, 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోవడం, దీనన్నిటికీ తోడు ప్రకృతి సహకరించకపోవడం, సరైనటువంటి వాతావరణం భారతదేశంలో నమోదవ్వకపోవడం, ఈ అన్ని కారణాల వల్ల అనుకున్న దానికంటే అత్యల్ప వృద్ధి రేటు సాధించిన మనం థర్డ్ 5-year ప్లాన్లో. సో ఫోర్త్ 5-year ప్లాన్ 1969 నుంచి 1974 వరకు. ఇందులో 5.7% అనుకుంటే కేవలం 3.3% సాధించినాం. ఎందుకంటే మూడో ప్రణాళికలో తీసుకున్నటువంటి నిర్ణయాలు నాలుగో ప్రణాళికలను కూడా వెంబడించినాయి. సో ఈ కారణాల వల్ల మనం అనుకున్న స్థాయిలో దీంట్లో కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అలాగే ఐదో ప్రణాళిక కాలంలో 1974/79/78 వాస్తవానికి 79 వరకు ఉండాలి ఈ ప్లాను, కానీ 78లోనే రద్దయిపోయింది. 1 సంవత్సరం ముందుగా రద్దయిపోయినటువంటి ప్రణాళిక ఈ ప్రణాళిక. కారణం, జనతా ప్రభుత్వం వచ్చింది, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది. అప్పటి వరకు ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికల స్థానంలో నిరంతర ప్రణాళికలు, రోలింగ్ ప్లాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని మనకి తీసుకొచ్చింది. ద పీరియడ్ ఆఫ్ రోలింగ్ ప్లాన్ ఫ్రమ్ 1978 టు 80, 1978 నుంచి 80 వరకు రోలింగ్ ప్లాన్స్ని మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేశాం. అందుకనే 5-year ప్లాన్స్కి మనకి గ్యాప్ వచ్చింది. అందుకని ఇక్కడ మనకి 1 year ముందుగానే రద్దయిపోయింది మనకి ఈ ప్లాన్. సో ఈ ప్రణాళికలో మనం ఎంత అనుకున్నాం సార్ అంటే 4.4 అనుకుంటే అచీవ్ చేసింది మనకి 4.8%. అలాగే 6th ప్లాన్లో మనకి 1980 నుంచి 85 వరకు 6th ప్లాన్. దీంట్లో మనం ఎంత అనుకున్నాం సార్ అంటే 5.2% అనుకున్నాం, కానీ అచీవ్ చేసింది 5.7%. 7th ప్లాన్లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. ఇక్కడ 1985 నుంచి 90 వరకు మనకి ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాం. ఇందులో 5 అనుకున్నాం, బట్ 6 అచీవ్ చేశాం మనం. 8th ప్లాన్లో 1992 నుంచి 97 ఎకనమిక్ రిఫార్మ్స్ ఈ ప్లాన్లోనే వచ్చినాయి మనకి. అంటే ఈ ప్లాన్ కంటే ముందు వచ్చాయి మనకి. 91లో ఎకనమిక్ రిఫార్మ్స్ వస్తే, ఎకనమిక్ రిఫార్మ్స్ తర్వాత స్టార్ట్ అయినటువంటి ప్లాన్ భారతదేశంలో 8th ప్లాన్. సో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి. ఇందులో మనం 5.6 అనుకున్నాం, బట్ 6.8 సాధించాం. అలాగే 9th ప్లాన్లో మనకి 97 నుంచి 2002 అనుకున్నాం. సో దీంట్లో మనం 6.5 అనుకున్నాం, బట్ అచీవ్ చేసింది 5.4 మాత్రమే అచీవ్ చేశాం. అలాగే 10వ ప్రణాళిక,
సో 10వ ప్రణాళికలో 2002 నుంచి మనకి 2007 వరకు ఉన్నటువంటి ప్రణాళిక మనకి 10వ ప్రణాళిక. సో 10వ ప్రణాళికలో 8 అనుకున్నాం, కానీ మనం 7.6 సాధించినాం. సో 11వ ప్రణాళిక 2007 నుంచి 12, దీంట్లో మళ్ళీ 8 అనుకున్నాం. యాక్చువల్గా మనం ఫస్ట్లో 8.1 అనుకున్నాం, కానీ అంత వృద్ధి రేటు సాధించలేము అని చెప్పి తగ్గించుకున్నాం. మనం ఆశించినటువంటి వృద్ధి రేటునే 8కి 7.8 సాధించినాం. 12th ప్లాన్లో ఫస్ట్ 9 అనుకున్నాం, తర్వాత 8.1 అనుకున్నాం, చివరికి 8 అయింది. ఎంత సాధించామో మనకి ఇంకా తెలియదు. ఇది ప్లాన్స్ వైజ్ టార్గెటెడ్ గ్రోత్ రేట్స్ కానీ అచీవ్డ్ గ్రోత్ రేట్స్ కానీ ఏ ప్రణాళికలో ఎంత సాధించాము అనేది మనకి ఇది లెక్క. సో ఇప్పుడు మనకి టార్గెటెడ్ గ్రోత్ రేట్స్ అచీవ్డ్ గ్రోత్ రేట్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం ఒకసారి. 3rd ప్లాన్ అన్నాం మనం. సో 3rd ప్లాన్ మోస్ట్ ఫెయిల్యూర్డ్ ప్లాన్ అన్నాం మనం. సో 3rd ప్లాన్లో మనం 5.6% అనుకుంటే కేవలం 2.8% మాత్రమే సాధించాం. సో మనకి 2.8 అని చెప్పాలి మనకి ఇక్కడ. సో ఇక్కడ 5.6 అనుకుంటే ఇక్కడ 2.8 అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్లో లేదు. సో ఇక్కడ మనకి 2.8 ఉండాలి. సో 2.8. సో ఇది 2.4 కాదు, యాక్చువల్గా 2.8 ఉండాలి ఇక్కడ. అలాగే 4వ ప్రణాళిక అనుకున్నాం. సో 4వ ప్రణాళికలో 5.7 అనుకుంటే 3.3 సాధించాం. రైట్. సో 3.3 సాధించాం మనం ఇక్కడ 5.7 అనుకుంటే. అలాగే 10వ ప్రణాళిక అన్నాం. సో 10వ ప్రణాళిక కాలం మనకి 2002 నుంచి 2007. 8 అనుకున్నాం, 7.6 సాధించినాం. సో 8 అనుకుంటే ఇక్కడ మనకి 7.6 వచ్చింది. 8 అనుకుంటే 7.6 వచ్చింది. సో 11th ప్లాన్లో మనం యాక్చువల్గా అనుకున్నది 8 అయితే మనకి 7.8 వచ్చింది. సో కాబట్టి వీటిని ఒక్కసారి ఈ నెంబర్స్ని మీరు అడ్జస్ట్ చేసుకొని ఈ ఆన్సర్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమన్నాం సార్ సింపుల్గా అంటే, సో 3rd ప్లాన్లో 2.8, 4th ప్లాన్లో మనకి 3.3, 10th ప్లాన్లో మనకి 7.6 వచ్చింది. తర్వాత మనకి 11th ప్లాన్లో మనకి 7.8 వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ వాట్. ఇది ఓవరాల్గా మనకి దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ మనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే, సో A2 అలాగే సో B1, A2 B1 అలాగే C4 D3. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని అడ్జస్ట్ చేసుకుంటే ఆన్సర్ మనకి 4 అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 100th క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే, ఇన్ విచ్ ఇయర్ వాజ్ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన స్టార్టెడ్ అన్నారు. ఏ సంవత్సరంలో సంపూర్ణ రోజ్గార్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనేది మనకి క్వశ్చన్. ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, రోజ్గార్ అనేటువంటి పదం ఉంది అంటే, హిందీలో ఏదైనా ఒక పదం వచ్చింది అంటే అది ఫస్ట్ స్టార్ట్ చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు మనకి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ టైం 13 days ఉన్నారు, తర్వాత 13 months ఉన్నారు, తర్వాత 4.5 సంవత్సరాలు ఉన్నారు. సో 3వసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన 1998 నుంచి 1998 నుంచి 1998 నుంచి ఎప్పటి వరకు ఉన్నారు ప్రధానమంత్రిగా ఆయన అంటే, సో 1998 నుంచి 1998 నుంచి ఆల్మోస్ట్ ఆయన 2004 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. సో 2004లో మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. అక్కడి నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇక్కడ మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి పీరియడ్ అంటే ఇది. మరి ఈయన ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని అంటే 2001లో స్టార్ట్ చేశారు. సో 2001 సెప్టెంబర్ 25వ తేదీన సో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమం 2001 సెప్టెంబర్ 25. సో కార్యక్రమం పేరు సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అనేటువంటి కార్యక్రమం. మిగతా ఆప్షన్స్ కూడా చూస్తే మనకి 2000లో మనకి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి అటల్ బిహారీ వాజ్పేయి గారివి. సో 2000 డిసెంబర్ 25న మనకి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించారు. సో ప్రకటించినటువంటి సంవత్సరం అయితే 2000 సంవత్సరం డిసెంబర్ 25 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. సో ప్రారంభించింది మాత్రం 2001వ సంవత్సరం నుంచి. సో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేటువంటి కార్యక్రమం. సో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమం 2000లో డిసెంబర్ 25న అనౌన్స్ చేస్తే 2001లో స్టార్ట్ అయింది మనకి ఈ కార్యక్రమం. అలాగే
2001కి సంబంధించి ఇంకొక ప్రోగ్రామ్ని మాట్లాడుకుంటే ప్రధానమంత్రిలో ఇక్కడ మనకి ఇల్లులు కట్టియడానికి హౌసింగ్ డెవలప్మెంట్ కోసం ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో సో ఒక ప్రోగ్రాం పేరేంటి అంటే మనకి వాంబే అనేటువంటి స్కీమ్ని స్టార్ట్ చేశారు. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన అనేటువంటి కార్యక్రమం 2001లో స్టార్ట్ అయింది. సార్ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే స్లమ్ ఏరియాస్లో ఉన్నారో, మురికివాడల్లో నివసిస్తున్నారో, మురికివాడలలో నివసించే వాళ్ళ కోసం పర్మనెంట్ హౌస్ బెనిఫిట్ని ప్రొవైడ్ చేయడం కోసం ప్రారంభించినటువంటి కార్యక్రమం మనకి ఈ కార్యక్రమం వాంబే అనేటువంటి కార్యక్రమం, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన అనేటువంటి ఈ కార్యక్రమం. రైట్. అలాగే 2002 సంవత్సరంలో మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అంటున్నాం మనం. సింపుల్గా చెప్పాలంటే ఉచిత నిర్బంధ విద్య అంటాం మనం. చట్టం 2002 సంవత్సరంలో చేసిండ్రు. దీనికోసం 86వ రాజ్యాంగ సవరణ చేసిండ్రు, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇంప్లిమెంట్ చేసింది మాత్రం 2010 ఏప్రిల్ 1న. సో 2010 ఏప్రిల్ 1న దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2010 ఏప్రిల్ 1వ తేదీన దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో మరి ఈ 2010 ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ కార్యక్రమం మనకి 11th ప్లాను. అందుకనే 11th ప్లాన్ని మనం ఏమంటామంటే ఎడ్యుకేషన్ ప్లాన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ని మనం ఎడ్యుకేషన్ ప్లాన్ అంటే మనం 11th ప్లాన్ని 2002లో ఈ చట్టం తీసుకొస్తే అమలు చేసింది మనకి 2010 ఏప్రిల్ 1 నుంచి. సో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి, ఉచిత నిర్బంధ విద్యని ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇది. సో దీనికోసం మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. దీన్ని ఎందులో యాడ్ చేశారు అంటే ఆర్టికల్ 21A సో ఫండమెంటల్ రైట్స్లో యాడ్ చేశారు. అలాగే డిపిఎస్పీస్లో కూడా యాడ్ చేయడం జరిగింది. సో 51A యాడ్ చేశారు. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో కూడా యాడ్ చేయడం జరిగింది దీన్ని. సో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఇవి జరిగినాయి. ఇది 2002. 2003 సంవత్సరం గురించి కనుక మాట్లాడుకుంటే 2003 సంవత్సరంలో మనకి పురా అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. సో ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటాం మనం. గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల్ని పట్టణ ప్రాంతాల్లో కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమం మనకి పురా అనేటువంటి కార్యక్రమం 2003లో స్టార్ట్ అయింది. సో దేశవ్యాప్తంగా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2004లో స్టార్ట్ అయింది త్రూఅవుట్ ఇండియా. సో దేశం మొత్తం స్టార్ట్ అయింది అయితే 2004లో పైలట్ ప్రోగ్రామ్ అంటే ఒక చోట స్టార్ట్ చేస్తారు, సక్సెస్ అయితే మిగతా అన్ని చోట్లకి స్ప్రెడ్ చేస్తారు. అలా స్టార్ట్ అయింది మనకి 2003లో సంవత్సరంలో స్టార్ట్ అయింది పురా అనేటువంటి కార్యక్రమం. సో పురా అనేటువంటి కార్యక్రమం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ కార్యక్రమాన్ని డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అంటారండి. సో డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పి అంటారు ఈ కార్యక్రమాన్ని. సో డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే పురా. కొన్ని పుస్తకాలలో మనకి 2004 ఉంటుంది, కాదు 2003లో పురా అనే కార్యక్రమం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్టార్ట్ అయింది. అదే రోజున అనంతపూర్లో కూడా స్టార్ట్ అయింది. సేమ్ డే అనంతపూర్లో కూడా స్టార్ట్ అయింది. కానీ అప్పటి ముఖ్యమంత్రి అధికారికంగా స్టార్ట్ చేసింది మాత్రం ఇక్కడనమాట మిర్యాలగూడలో. అందుకని ఈ కార్యక్రమం అఫీషియల్గా స్టార్ట్ అయింది అంటే మిర్యాలగూడ అని చెప్పాలి. కాబట్టి ఏపీజే అబ్దుల్ కలాం డ్రీమ్ ప్రోగ్రామ్ అంటే మనం ఈ కార్యక్రమాన్ని పురా అనేటువంటి ఈ కార్యక్రమాన్ని. అలాగే డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ మన్మోహన్ సింగ్. సో మన్మోహన్ సింగ్ యొక్క డ్రీమ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏ ప్రోగ్రామ్ని పిలుస్తాం మనం అంటే ఎంజీఎన్ఆర్ఈజీపీ కార్యక్రమాన్ని పిలుస్తాం. సో ఎంజీఎన్ఆర్ఈజీపీ అంటున్నాం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటాం. ఈ కార్యక్రమాన్ని మనం డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ అని చెప్పి చెప్పొచ్చు. సో డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ అంటే ఎంజీఎన్ఆర్ఈజీపీ కార్యక్రమం. మన ఊర్లో మనం కరువు పని అంటాం, 100 రోజుల పని అంటాం ఆ పని. సో దీన్ని డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ అంటాం. అలాగే డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ నరేంద్ర మోడీ. సో డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ నరేంద్ర మోడీ అని చెప్పి బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని పిలుస్తాం. సో బేటీ బచావ్ అలాగే బేటీ పడావ్ అనే కార్యక్రమాన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్ అంటే డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ నరేంద్ర మోడీ అంటాం. ఈ కార్యక్రమం 2015 జనవరి 22వ తేదీన హర్యానాలోని పానీపట్ అనేటువంటి ప్రాంతంలో ప్రారంభించారు.
సో నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి కార్యక్రమం హర్యానాలోని పానీపట్లో స్టార్ట్ అయింది మనకి ఈ కార్యక్రమం. సో ఇవి భారతదేశంలో ఈ ఇచ్చినటువంటి ఇయర్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్గా మనం చెప్పుకోవచ్చు. కానీ రోజ్గార్ యోజన, గ్రామీణ రోజ్గార్ యోజన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి మనం మాట్లాడుకుందాం వీటి గురించి కూడా. సో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు మనకి ఏమున్నాయి సార్ అంటే, ఒకటి 2001 సంవత్సరం సెప్టెంబర్ 25న సంపూర్ణ రోజ్గార్ యోజన అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. సో ఈ కార్యక్రమాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించడం జరిగింది ఆనాడు. మరి ఈ కార్యక్రమం కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు కనుక ఒక్కసారి మనం చూస్తే, సో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి దేశంలో. సో ఆ కార్యక్రమాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఏమంటున్నామంటే, ఒకటి 1971లో 1971లో ఆనాడు మన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, సో ఇందిరాగాంధీ గారు ఈ 1971లోనే 4వ ప్రణాళికా కాలంలోనే గరీబీ హఠావ్ అనేటువంటి నినాదం కూడా ఇచ్చారు. అదే ఇయర్లో మనకి రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్ అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. గ్రామీణ పనుల కార్యక్రమం అంటాం. సో గ్రామీణ పనుల కార్యక్రమం స్టార్ట్ అయింది 1971లో, రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్ అంటాం. అలాగే రెండోది 1974లో మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. కనీస అవసరాల పథకం అంటాం. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. అలాగే థర్డ్ ప్రోగ్రామ్ 1977లో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసాం. అలాగే 1979లో ట్రైసెమ్ అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. సో ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మిషన్ అంటాం మనం. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వయం ఉపాధిని కల్పించడానికి ప్రారంభించిన కార్యక్రమం ఈ కార్యక్రమం. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి 1980లో ఐఆర్డిపి అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అలాగే ఇదే సంవత్సరం 1980లో ఎన్ఆర్ఈపి అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. సో ఈ రెండు కార్యక్రమాలు ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమన్నామంటే 1982లో డ్వాక్రా అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేటువంటి కార్యక్రమం. అలాగే సో 1983లో ఆర్ఎల్ఈజీపీ అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అలాగే 1989లో జేఆర్వై అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అలాగే 1989లోనే ఎన్ఆర్వై అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ ఇది అర్బన్ ఎంప్లాయ్మెంట్ కోసం స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం. అలాగే సో 1993లో ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇదే ఇయర్లో 1993లోనే సిట్రా అనేటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. సెల్ఫ్ ఇంప్రూవ్ టూల్ కిట్స్ ఫర్ రూరల్ ఆర్టిషన్స్ అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. సో 2001లో సంపూర్ణ గ్రామీణ స్వరోజ్గార్ యోజన అనే కార్యక్రమం స్టార్ట్ అయింది. అలాగే 2005 సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఏ అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. దీన్ని 2006 సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఎస్గా మార్చారు. అలాగే సో 2009 అక్టోబర్ 2న ఈ కార్యక్రమం ఎంజీఎన్ఆర్ఈజీపీగా మార్చడం జరిగింది. సో ఎంజీఎన్ఆర్ఈజీపీగా మార్చినాం ఈ కార్యక్రమాన్ని. సో ఇవి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు. చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు మనకి ఈ కార్యక్రమాలు. సో ఇది ఆన్సర్ మనకి సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన 2001లో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం. సో 2001 సెప్టెంబర్ 25న ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి మనకప్పుడు. సో ఆన్సర్ మనకి 2 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎకానమీలో 104. సో నికర జాతీయ ఉత్పత్తికి ఏమి కలపడంతో జాతీయ ఆదాయం వస్తుంది అన్నారండి. సో యాడింగ్ వాట్ టు నెట్ నేషనల్ ప్రొడక్ట్ గివ్స్ నేషనల్ ఇన్కమ్ అన్నారు. సో యాక్చువల్లీ క్వశ్చన్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఇక్కడ మనకి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఇవ్వకూడదు. ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఇవ్వాలి. నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఇస్తే రాదు. ఎందుకంటే ఎన్ఎన్పి అంటేనే నేషనల్ ఇన్కమ్. సో ఎన్ఎన్పి అంటేనే నేషనల్ ఇన్కమ్ మనకి. సో నికర జాతీయ ఆదాయాన్నే మనం నికర జాతీయ ఉత్పత్తినే మనం జాతీయ ఆదాయం అని పిలుస్తాం. సో ఇదే జాతీయ ఆదాయం అంటే. ఒకవేళ ఈ జాతీయ ఆదాయాన్ని కనుక మనం ఫ్యాక్టర్ కాస్ట్లో చెప్తే దీన్ని మనం రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాం. సో నిజ జాతీయ ఆదాయం అంటాం.
సో దీన్ని మనం నిజ జాతీయ ఆదాయం అంటాం. ఒకవేళ ఈ ఆదాయాన్ని కనుక మనం ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో చెప్తే, సో ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని మనం ఏమనొచ్చు అంటే ఇక్కడ రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ ఏమున్నాయి సార్ అంటే, ఒకసారి సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఇక్కడ ఎన్ఎన్పికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏం యాడ్ చేయాలి, ఏం యాడ్ చేయకూడదు అన్నాడు. సింపుల్గా నేను మీకు ఒకసారి చెప్తాను అసలు ఆన్సర్ ఏంటి, యాక్చువల్గా ఈ క్వశ్చన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేను ఒకసారి చెప్తాను మీకు. సో ఇక్కడ ఫస్ట్ మనకి గ్రాస్లో నుంచి డీ తీసేస్తే నెట్ వస్తుందండి. సో గ్రాస్లో నుంచి డీ తీసేస్తే నెట్ వస్తుంది అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేది మనకి నెట్ అనమాట. అలాగే డొమెస్టిక్కి ఎన్ఎఫ్ఐ కలిపితే మనకి నేషనల్ వస్తుంది. ఇక్కడ విదేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయం అంటే దీన్ని ఎన్ఎఫ్ఐ అని చెప్పొచ్చు మనం, రైట్. సో తరుగుదల అంటే దీన్ని డిప్రిసియేషన్ చెప్పొచ్చు మనం. పరోక్ష పన్నులు అంటే వీటిని మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. సబ్సిడీస్ అంటే మనకి సబ్సిడీస్ అనమాట. ఒకవేళ ఇక్కడ మనకి ఎన్ఎన్పికి, సో నెట్ నేషనల్ ప్రొడక్ట్కి, సో నెట్ నేషనల్ ప్రొడక్ట్కి ఇక్కడ మనకి ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి G - D = N కదా. సో G - D = N కదా. ఇక్కడ ఏమన్నాడు అంటే ఫస్ట్ తరుగుదల కలపమన్నాడు. మరి ఒకవేళ తరుగుదల కలిపితే, సో ఇక్కడ మనకి గ్రాస్లో నుంచి తరుగుదల తీసేస్తే నెట్ వచ్చింది. ఒకవేళ మనకి నెట్కి తరుగుదల కనిపితే ఏమొస్తుంది, గ్రాస్ వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఎన్ఎన్పికి +D కలిపినాం అనుకోండి ఒకవేళ, అప్పుడు ఇక్కడ N ప్లేస్లో ఏమొస్తుంది అంటే G వస్తుంది. అప్పుడు దీన్ని ఏమంటామంటే మనం సో GNP అని చెప్పొచ్చు అనమాట, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్. సో ఫస్ట్ ఆప్షన్కి వచ్చేటువంటి పాసిబిలిటీ ఎన్ఎన్పికి D కలపచ్చు. ఎన్ఎన్పికి D కలిపితే అది GNP అవుతుంది. అలాగే ఎన్ఎన్పికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటున్నాం మనం, విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం అంటున్నాం. ఇక్కడ Dకి NFI కలిపితే నేషనల్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే N - NFI = మనం డొమెస్టిక్ రాయొచ్చు, రైట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, నెట్ నేషనల్ ప్రొడక్ట్లో నుంచి NFI తీసేయచ్చు. NFI తీసేస్తే ఏమొస్తుంది సార్ అంటే NDP వస్తుంది. సో NDP వస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే పరోక్ష పన్నులు అంటున్నాం మనం. ఇక్కడ మనం ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనకి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, -IT + సబ్సిడీ అనమాట. -IT + సబ్సిడీ ఉంటే దాన్ని మనం ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం మనం. ఎందుకంటే ఫ్యాక్టర్ కాస్ట్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండవు, మనకి సబ్సిడీస్ ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు, పరోక్ష పన్నులు అంటున్నాడు. సో ఇప్పుడు ఒకవేళ పరోక్ష పన్నులను కనుక తీసేస్తే సో ఇందులో నుంచి పరోక్ష పన్నులు తీసేస్తే దీన్ని మనం ఏం చేయవచ్చు అంటే సో NNP - IT చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే NNPFC అనమాట. ఓకేనా. అలాగే సబ్సిడీస్ అంటున్నాం మనం. ఒకవేళ సబ్సిడీస్ తీసేస్తే ఇక్కడ మనకి NNP అట్ మార్కెట్ ప్రైస్ అనుకోండి, దీన్ని +IT - సబ్సిడీ అంటాం. ఒకవేళ సబ్సిడీస్ తీసేస్తే అది మార్కెట్ ప్రైస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక పాసిబిలిటీ ఏం చెప్పొచ్చు మనకి, సో NNP - సబ్సిడీస్. ఇక్కడ తీసేయమన్నాడు కాబట్టి పైన సో మైనస్ రాయాలి మనం. కాబట్టి NNP - సబ్సిడీస్ ఈక్వల్ ఏమవుతుంది అంటే NNP మార్కెట్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇవి ఈ క్వశ్చన్ నుంచి మనకు వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఇవి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి మాట్లాడుకుందాం మనం. అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చి ఉంటే మనకి ఆన్సర్ వస్తుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, క్వశ్చన్ ఎలా ఇచ్చి ఉంటే మనకి ఆన్సర్ వస్తుంది అనేది మనం మాట్లాడుకుంటే, ఒకవేళ ఇక్కడ కనుక మనకి GNP ఇచ్చి ఉంటే, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ కనుక ఇచ్చి ఉంటే మనకి ఆన్సర్ ఈజీ అయిపోతుంది. నెట్ నేషనల్ ప్లేస్లో GNP ఇచ్చి ఉంటే, సో GNPలో నుంచి మనం డిప్రిసియేషన్ కనుక తీసేస్తే, గ్రాస్లో నుంచి D పోస్తే N వస్తుంది కాబట్టి NNP వచ్చేది. అప్పుడు మనకి ఆన్సర్ ఒకటే అయ్యేదనమాట. అర్థమైంది కదండి. సో అదనమాట దీని క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 అయిపోయింది కదా. 105 తర్వాత 106. ఓకే, డన్, ఫైన్. ఇన్ ఆగస్ట్ 1964 ఐడెంటిఫై విచ్ వాస్ ఫార్మ్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కమిటీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ LK Jha అన్నారండి. ఇక్కడ ఏమన్నారంటే 1964లో ఆగస్టులో LK Jha అధ్యక్షతన ప్రభుత్వం నియమించినటువంటి ఆహార ధాన్యాల సంఘం సిఫారసుల మేరకు ఏర్పడిన వాటిని గుర్తించండి అన్నారు. ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ కమిటీ ఒకటి ఫామ్ చేశారు. సో ఇండియాలో అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం సో నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు
ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత సో దేశంలో ఉండేటువంటి అగ్రికల్చర్ సెక్టార్లో రీఫార్మ్స్ తీసుకురావడానికి ఎల్కే జా అనేటువంటి కమిటీని 1964లో అపాయింట్ చేశారు. ఆయన ఏం చేశారంటే 2 రికమెండేషన్స్ చేశారు. ఒకటి ఏంటంటే ఇండియాలో పండిస్తున్నటువంటి పంటలు ఏవైతే ఉంటాయో, అగ్రికల్చర్ సెక్టార్లో ఫార్మర్స్ పండిస్తున్నటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలకి మనం ఏం చేయాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇవ్వాలి. సో మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇస్తే సో రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చి వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కువ పంటలు వేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. సో దీన్ని బేస్ చేసుకుని ఆయన ఏమన్నారంటే అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ని 1965లో ఏర్పాటు చేశారు. సో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1965లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి 1961 నుంచి 1966 థర్డ్ ప్లాన్, అంటే అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ఏ ప్లాన్లో వచ్చింది అంటే థర్డ్ ప్లాన్లో వచ్చింది. కాబట్టి 65లో ఏపీసీ వచ్చింది. దీన్ని 1985లో సిఏసిపిగా మార్చారు, కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్. సో కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కాస్ట్ ప్రైసెస్ అని చెప్తాం మనం, లేదంటే దీన్నే సో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్నే మనం ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే సిఏసిపిగా చెప్పొచ్చు అనమాట. సో కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్, సో కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, దీన్ని 1985లో ఇట్లా మార్చారు, రైట్. సో సిఏసిపి అంటాం మనం దీన్ని. వీళ్ళు ఏం చేస్తారంటే 3 టైప్ ఆఫ్ ప్రైసెస్ని అనౌన్స్ చేస్తారు. ఒకటి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సీజన్ మనకి 3 సీజన్స్ ఉన్నాయి. ఒకటి ఖరీఫ్ ఉంది, 2 రబీ ఉంది, 3 జయద్ ఉంది. సో ఇప్పుడు ఖరీఫ్ అంటే మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్, రబీ అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకి రబీ, జయద్ అంటే మార్చి నుంచి మే వరకు మనకు రబీ. ఫర్ ఎగ్జాంపుల్ రబీ సీజన్ అనుకుందాం. ఖరీఫ్లో వేసేటువంటి మేజర్ క్రాప్ ఏంటి అంటే మనకి రైస్, ప్యాడీ అంటాం మనం, వరి అంటాం మనం. వరికి జూన్లో పంట విత్తనం స్టార్ట్ చేస్తే దానికి ముందే అంటే మార్చిలోనో ఏప్రిల్లోనో ఈసారి పండించేటువంటి వరికి గ్రేడ్స్ చేసి ఏ గ్రేడ్ రకానికి ఇంత, బి గ్రేడ్ రకానికి ఇంత, సి గ్రేడ్ ఇంత, డి గ్రేడ్ ఇంత అని చెప్పి ఒక ప్రైస్ని అనౌన్స్ చేస్తారు. దాన్ని మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అంటామన్నమాట. అలాగే రెండోది ఏమన్నామంటే కలెక్టింగ్ ప్రైస్ అంటాం. మూడోది ఏమన్నామంటే ఇష్యూయింగ్ ప్రైస్ అంటాం. ఇష్యూయింగ్ ప్రైస్ని తెలుగులో జారీ ధర అంటారు. సో కలెక్టింగ్ ప్రైస్ని తెలుగులో మనం సేకరణ ధర అంటాం. మినిమం సపోర్ట్ ప్రైస్ని కనీస మద్దతు ధర అంటాం. ఈ మూడింటిని అనౌన్స్ చేసేది ఎవరంటే సిఏసిపి అనౌన్స్ చేస్తుంది. దీన్నే మనం ఏసీపీసీ కూడా అనొచ్చు. సో అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ కమిషన్ అని కూడా పిలవచ్చు. అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ కమిషన్ అన్న, కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కాస్ట్ ప్రైసెస్ అన్న సేమ్. సో పదాల డీటెయిల్ మాత్రాన ఏం కాదు, 1985లో దీన్ని ఇలా మార్చారనమాట. ఓకే. సో ఇప్పుడు ఖరీఫ్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న దీన్ని కనీస మద్దతు ధర అంటాం మనం, మినిమం సపోర్ట్ ప్రైస్. అలాగే ఇష్యూయింగ్ ప్రైస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫార్మర్స్ దగ్గర నుంచి ఎఫ్సిఐ ఏం చేస్తుంది అంటే ఒక క్వింటాల్ సో 19 రూపీస్కి పర్చేస్ చేస్తుంది. ఒక కేజీ రైస్ని 19 రూపీస్కి పర్చేజ్ చేస్తుంది. దాన్ని ధాన్యంగా మార్చి అంటే బియ్యంగా మార్చి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి 5 రూపీస్కో 6 రూపీస్కో ఇస్తుంది సబ్సిడీతో. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ ఏం చేస్తుంది, 1 రూపాయికి కిలో బియ్యం ఇస్తుంది. సో ఇప్పుడు మనకి సెంట్రల్ స్టేట్కి సబ్సిడీ ఇస్తే స్టేట్ పబ్లిక్కి సబ్సిడీ ఇస్తున్నారు. ఆ సబ్సిడీతో ఇచ్చేటువంటి ప్రైస్ని ఏమంటారంటే ఇష్యూయింగ్ ప్రైస్ అంటారు, జారీ ధర అంటారు. అలాగే కలెక్టింగ్ ప్రైస్ అంటే ఏంటి అంటే మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజింగ్ కొనేటప్పుడు ఉండేటువంటి ధర. సో ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా సార్ అంటే కొన్నిసార్లు ఏమవుతాయంటే డిజాస్టర్స్ వస్తాయి, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, సేమ్ ప్రైస్కి కొనలేరు, అప్పుడు ఇంకొక ప్రైస్ అనౌన్స్ చేస్తారు, అది మనకి సిఎస్సిపి. ఇది ఎల్కే జా కమిటీ రికమెండేషన్స్తో 1965లో వచ్చింది. సో ఇది మనకి ఆహార ధాన్యాల సంఘం యొక్క సిఫారసు. యాక్చువల్గా ఆన్సర్ ఇదే ఏమంటే మనం సిఏసిపిని అంటున్నాం మనం. ఫస్ట్ థింగ్. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. సెకండ్ మాట ఏమని చెప్పాడు అంటే కలెక్ట్ చేసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాలి. సో భవిష్యత్తులో ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిల్వలుగా మెయింటైన్ చేయాలి. నిల్వలుగా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, గోడామ్స్ ఉండాలి, గిడ్డంగులు ఉండాలి. అందుకని ఆయన ఏమన్నాడు అంటే 1965లోనే ఎల్కే జా కమిటీ రికమెండేషన్స్ తోటే ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కూడా ఎస్టాబ్లిష్ చేశారు మనకి సో 1965లో. అందుకని యాక్చువల్గా ఇచ్చిన ఆన్సర్ ప్రకారం అయితే ఒకటే ఆన్సర్. సో దట్ ఈస్ ఏమన్నా మనం
వ్యవసాయదారుల కమిషన్ అన్న, ఇది ఒకటే ఆన్సర్. కానీ ఇక్కడ మనకి ఎల్కే జా అన్నాడు కాబట్టి ఈయనని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే రెండు ఉంటాయి. ఏమున్నాయి మనకి? సిఏసిపి ఉంది, ఎఫ్సిఐ ఉంది, రెండు ఉన్నాయి. అంటే ఏంటి? ఇది ఉంది మనకి, ఇది ఉంది. కాబట్టి ఏసీ ఆన్సర్ అవుతుంది. ఏసీ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కేంద్ర గిడ్డంగుల సంస్థ అన్నారు. దీన్ని మనం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అంటామన్నమాట. సో 1957లో ఏర్పడింది మనకి ఇది. సో 1957లో సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 1957లో ఏర్పాటు చేశారు. సో ఏవైతే మనకి కలెక్ట్ చేసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో వాటిని స్టార్ట్ చేయడం జరిగింది మనకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్ని 1957లో. ఇది మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఏ అండ్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎల్కే జా కమిటీ రికమెండేషన్స్తో వచ్చింది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ 106 తర్వాత మనకి 107. సో విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ ఇండియా? భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు ఏ దేశానికి జరుగుతున్నవి అంటే, ఈరోజు భారతదేశం నుంచి అత్యధికంగా ఎక్స్పోర్ట్స్ ఎక్కడికి చేస్తున్నామంటే యూఎస్ఏకి చేస్తున్నాం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అందులో ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అంటున్నాం మనం. సో ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ని మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే బల్క్ డ్రగ్ గుడ్స్ని కూడా మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం? అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో ఎస్పెషల్లీ మనం ఇరాన్ నుంచి ఎక్కువగా గతంలో క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. సో గతంలో క్రూడ్ ఆయిల్ ఎక్కువగా మనకి యూఏఈ నుంచి వచ్చేది, ఇంపోర్ట్స్ వచ్చేవి. కానీ ఈరోజు ఎక్కువగా మనం ఎక్కడి నుంచి చేసుకుంటున్నామంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఆఫ్టర్ మనకి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్న సమయంలో రష్యా నుంచి ఎవరు క్రూడ్ ఆయిల్ తీసుకోపోవడంతో మనకి ఆ అవకాశం వచ్చింది. సో మనం ఈరోజు రష్యా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో గతంలో మనం ఎక్కువగా యూఏ నుంచి చేసుకునే వాళ్ళం. అదే మనకి ఒపెక్ కంట్రీస్ నుంచి, దట్ ఈస్ ఇరాన్ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనకి కాదు. అలాగే చైనా నుంచి ఎక్కువగా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి, చార్జర్లు, సో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నాం. తర్వాత యూకే నుంచి పెద్దగా మనం అంటే పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది లేదు యూకే నుంచి. కాబట్టి మనకి ఎగుమతులు అడిగాడు కాబట్టి యూఎస్ఏకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆన్సర్ మనకి 1 అవుతుంది. చేసేటువంటి ప్రొడక్ట్స్లో ఎక్కువగా మనం ఇంజనీరింగ్ గూడ్స్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. నట్టులు, బోల్టులు, స్క్రూలు, దట్ టు బి తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, రైట్. సో మనకి బాల్నగర్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్కి బాగా ఫేమస్ అనమాట. లేత్ మిషన్లు, వాటితోటి స్క్రూలు, తర్వాత థ్రెడ్డింగ్ మిషన్స్, థ్రెడ్స్ అవన్నీ తయారు చేస్తారనమాట. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే యూఎస్ఏ ఆన్సర్. నెక్స్ట్, హూ డిస్క్రైబ్ ద గవర్నమెంట్ ప్యాటర్న్ ఆఫ్ నైఫ్ ఎడ్జ్ రిస్క్ మోడల్? హెరాల్డ్ డోమర్, ట్రెడిషనల్ సైంటిస్ట్, మోడర్న్ క్లాసికల్ సైంటిస్ట్, కార్ల్ మార్క్స్. కత్తి మీద సాము నైఫ్ ఎడ్జ్ ప్రమాద వృద్ధి నమూనాను వివరించిన వారు ఎవరు? హెరాల్డ్ డోమర్ సాంప్రదాయ శాస్త్రవేత్తలు, నవ్య సాంప్రదాయ శాస్త్రవేత్తలు, కార్ల్ మార్క్స్ అనేది ఇక్కడ క్వశ్చన్. సో డెఫినెట్గా ఆన్సర్ ఏమవుతుందంటే హెరాల్డ్ డోమర్ అనేది మనకు ఆన్సర్. ఇక్కడ అసలు నైఫ్ ఎడ్జ్ మోడల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక గ్రోత్ రేట్ అనుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లాన్లో మనం 2.1% గ్రోత్ రేట్ అనుకున్నాం. బట్ అచీవ్డ్ గ్రోత్ రేట్ ఎంత అంటే 3.6. ఇప్పుడు దేశంలో ఇంతకుముందు మనం 5.6% అనుకున్నాం. థర్డ్ ప్లాన్లో వి అచీవ్డ్ 2.8%. ఇక్కడ మనకి 5.6% వృద్ధి రేట్ని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొంత క్యాపిటల్ ఫ్లో ఉంటుంది, మూలధన పెట్టుబడి ఉంటుంది. ఇంత మూలధన పెట్టుబడి పెట్టినప్పుడు ఆశించిన దానికంటే తక్కువ వృద్ధి రేట్ వస్తాయి. దాన్ని ఏమంటారు అంటే నైఫ్ ఎడ్జ్ ప్రమాద వృద్ధి అంటారు. తెలుగులో చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిది అంటారు అనమాట. అనుకున్న వృద్ధి రేటు, అక్కడికి వచ్చిన పెట్టుబడి, ఆశించిన వృద్ధి రేటు ఇంబ్యాలెన్స్ అవుతాయి. అలా ఇంబ్యాలెన్స్ అవ్వడాన్నే మనం ఏమంటామంటే నైఫ్ ఎడ్జ్ అంటాం. ఎప్పుడైనా సరే టార్గెటెడ్ గ్రోత్ రేటు, క్యాపిటల్, అలాగే అచీవ్డ్ గ్రోత్ రేటు బ్యాలెన్స్ అవ్వాలి. ఈ మూడిట్లో ఏది ఫ్లక్చుయేషన్ జరిగినా కూడా దాన్ని ఏమంటారంటే నైఫ్ ఎడ్జ్ గ్రోత్ అని పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ప్లాన్ అనుకున్నాం అనుకోండి, దేశంలో అగ్రికల్చర్ సెక్టార్ ఎక్కువ, కానీ అప్పుడు మనకి ఋతుపవనాలు సహకరించలేదు. సో దీంతో పంటలు పండలేదు. దీనికి తోడు 2 యుద్ధాలు చేశాం. సో వచ్చినటువంటి పెట్టుబడి అంతా, వచ్చిన డబ్బులన్నీ యుద్ధాలకే ఖర్చు పెట్టాం మనం. దానికి తోడు 2 ప్రధానమంత్రులు చనిపోయారు.
ఈ కారణాలన్నీ. కానీ జనరల్గా ఎలాంటి సిచ్యువేషన్లో ఈ నైఫ్ ఎడ్జ్ మార్కెట్ మనకి అంటే సో ఈ నైఫ్ ఎడ్జ్ గ్రోత్ మనకు కనిపిస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ టైంలో కనిపిస్తుంది. సో ఏమవుతుంది అంటే మనం యాక్చువల్గా ఒక క్యాపిటల్ని మనం పెట్టుంటాం, ఒక పెట్టుబడి మనం పెట్టుంటాం, దానికి సంబంధించి ఒక గ్రోత్ రేట్ అనుకుని ఉంటాం. సడన్గా ఆ దేశంలో ఏమవుతున్నాయి సార్ అంటే ధరలు విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. సడన్గా ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ప్రజలు కొనుగోలు చేయడం ఆపేస్తారు. సో ఆపేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అనుకుంటే ఆశించిన వృద్ధి రేటు కంటే తక్కువ వృద్ధి రేటు నమోదవుతుంది. ఇది ఛాలెంజ్ అనమాట. సో అలాంటి సందర్భాల్లో ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే సో నైఫ్ ఎడ్జ్ రిస్క్ మోడల్ అని చెప్తాం. దీని గురించి చెప్పింది ఎవరు అంటే హరెడ్ డోమర్ చెప్పారు. సో హరెడ్ డోమర్ ఫస్ట్ 5 year ప్లాన్ మోడల్ని తయారు చేసింది మనకి హరెడ్ డోమరే. సో హరెడ్ డోమరే మనకి ఫస్ట్ 5 year ప్లాన్ మోడల్ని తయారు చేశారు. సో ఫస్ట్ 5 year ప్లాన్ మోడల్ ఎవరు తీశారంటే హరెడ్ డోమర్ మోడల్. సో హరెడ్ డోమర్ మనకి ఫస్ట్ 5 year ప్లాన్ మోడల్ తయారు చేస్తారు ఇలా. సో ఫస్ట్ 5 year ప్లాన్ మోడల్ హరెడ్ డోమర్దే. ఏమంటారు సార్ హరెడ్ డోమర్ అంటే ఏదైనా ఒక కంట్రీలో అంటే నైఫ్ ఎడ్జ్ రిస్క్ మోడల్ కాకుండా ఇంకా ఆయన ఏం చెప్పారో చెప్తున్నాను నేను. ఏమంటారు హరెడ్ డోమర్ అంటే ఏదైనా ఒక కంట్రీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఏ సెక్టార్లో ఉంటే ఆ సెక్టార్కి కనుక మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఆ సెక్టార్తో పాటు మిగతా సెక్టార్లన్నీ డెవలప్ అవుతాయి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 year ప్లాన్కి మన దేశంలో 3 సెక్టార్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అగ్రికల్చర్ సెక్టార్ ఉంది, సెకండ్ వన్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది, థర్డ్ వన్ సర్వీస్ సెక్టార్ ఉంది. 3 సెక్టార్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ 5 year ప్లాన్లో అగ్రికల్చర్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. బికాస్ ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఆ రోజు 95% ఆఫ్ ది పీపుల్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. 2.1% గ్రోత్ రేట్ అనుకున్నాం మనం, కానీ సాధించింది ఎంత అంటే 3.6%. అనుకున్న దానికంటే గ్రాండ్ సక్సెస్. 75 years ఆఫ్ పీరియడ్లో ఇంత సక్సెస్ మనం ఎప్పుడు చూడలేదు. అంత సక్సెస్ అచీవ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే వాట్ ఎవర్ వీ నో వీ గివెన్ ప్రియారిటీ ఫర్ దాట్. మనకి ఏం తెలుసో దానికే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాం. సో దీంతో మనకి అనుకున్న దానికంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించడం జరిగింది. ఏ ప్లాన్లో? ఈ ఫస్ట్ ప్లాన్లో. ఎవరిది మోడల్? హరెడ్ డోమర్ మోడల్. రైట్, ఇది హరెడ్ డోమర్ మోడల్. అలాగే కార్ల్ మార్క్స్. సో కార్ల్ మార్క్స్ పోరాడితే పోయేదేముంది బానిసల సంఖ్యలు తప్ప అంటాడు. ఈయన పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అంటాడు అనమాట కార్ల్ మార్క్స్. రైట్. సో ఈ కార్ల్ మార్క్స్ ఏమంటారంటే ముఖ్యంగా ఏదైనా ఒక ఎకనామిక్ సిస్టంలో 4 stages ఉంటాయంటాడు. 4 stages ఉంటాయట. ఫస్ట్ది ఏమంటామంటే సో బిగినింగ్ స్టేజ్ అంటే గ్రోత్ రేట్ ఏం లేనటువంటి స్టేజ్. తర్వాత ఏమంటామంటే మోడరేట్ స్టేజ్. తర్వాత ఏంటంటే టేక్ ఆఫ్ స్టేజ్. తర్వాత హై గ్రోత్ రేట్ స్టేజ్ అంటారు. ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ ఇలా మూవ్ అవుతూ ఏం కావాలి? టేక్ ఆఫ్ తీసుకోవాలి, పైకి లేవాలి. అప్పుడు ఆ దేశం డెవలప్ అవుతుంది అని చెప్తారు. ఎవరైనా? కార్ల్ మార్క్స్. సో కార్ల్ మార్క్స్ మనకి దీని గురించి చెప్పడం జరిగింది. సో కార్ల్ మార్క్స్ మనకి టేక్ ఆఫ్ స్టేజెస్ గురించి ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్, హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ సి రంగరాజన్ కమిటీ ఆన్ పావర్టీ ఇన్ 2012? సో యాక్చువల్గా 2012లో పావర్టీని ఎస్టిమేట్ చేయడానికి UPA 2 గవర్నమెంట్ ఫామ్ అయింది. UPA 2 గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండోసారి వచ్చింది 2009లో. సో 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. 2004లో కూడా ఆయనే. సో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఆయన ప్రధానమంత్రిగా ఉండి దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి రంగరాజన్ అనేటువంటి కమిటీని వేశారు. సో రంగరాజన్ అనేటువంటి కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 2012లో అపాయింట్ చేస్తే 2013 ఎండింగ్కి రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు ఒక MPCE అనేటువంటి మెథడ్లో పావర్టీని ఎస్టిమేట్ చేశారు. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ అనే మెథడ్లో పావర్టీని ఎస్టిమేట్ చేశారు. దీని ప్రకారం రూరల్ అర్బన్ తీసుకుంటే రూరల్లో
972 రూపీస్ సంపాదించి ఖర్చు పెట్టాలి, అర్బన్లో 1407 రూపీస్ సంపాదించి ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఇంత సంపాదించి ఖర్చు పెట్టలేకపోతే వాళ్ళు పేదోళ్ళు అని చెప్తాడు ఆయన. దీని ప్రకారం పావర్టీ ఎంత ఉంది సార్ ఈయన ప్రకారం భారతదేశంలో అంటే 29.56% పావర్టీ భారతదేశంలో ఉంది. ఎవరి ప్రకారం? రంగరాజన్ ప్రకారం. సో హయ్యెస్ట్ పావర్టీ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే ఈయన ప్రకారం ఒడిషా. సో లీస్ట్ పావర్టీ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే నాగాల్యాండ్ ఈయన ప్రకారం. సో లీస్ట్ పావర్టీ ఉన్నటువంటి స్టేట్. అలాగే ఈయన కమిటీకి చైర్మన్ ఎవరు అంటే రంగరాజన్. అలాగే ఈయన కమిటీకి కన్వీనర్ ఎవరు అంటే కేఎల్ దత్తు. ఇక్కడ హెచ్ఎల్ దత్తు ఇచ్చారు, ఈయన కాదు. కేఎల్ దత్తు ఈయన కన్వీనర్. సో కేఎల్ దత్తు ఈయన కన్వీనర్గా ఉన్నారు కేఎల్ దత్తు. మిగతా మెంబర్స్గా ఎవరున్నారు అంటే మహేంద్రదేవ్ ఉన్నారు, మహేష్ వ్యాస్ ఉన్నారు, సుందరం ఉన్నారు. సో ఈ ముగ్గురు కూడా మెంబర్స్గా ఉన్నారు. ఇక్కడ అడిగింది మెంబర్స్ అడిగారు కాబట్టి బీసీఈ ఆన్సర్ అవుతుంది మనకి. సో బీసీఈ అవుతుంది ఆన్సర్ మనకి. ఒకవేళ ఈయనని కే చేస్తే మనకి ఇది కూడా అవుతుంది ఆన్సర్. బీసీడీఈ ఆన్సర్ అవుతుంది. సో బీసీడీఈ అంటే 4 అవుతుంది ఆన్సర్. యాక్చువల్గా ఈయన కన్వీనర్ అయినా మెంబర్ కాదు. మెంబర్గా ఉంటారు కానీ కన్వీనర్ ఈజ్ డిఫరెంట్, మెంబర్ ఈజ్ డిఫరెంట్. చైర్మన్ ఒక కన్వీనరు అలాగే ముగ్గురు మెంబర్స్ ఉన్నారనమాట. అంటే ఇది సో 1+1+3 బాడీ అన్నట్టు. ఒక చైర్మన్, ఒక కన్వీనర్, ముగ్గురు మెంబర్స్ ఉన్నారు. మెంబర్స్గా మహేంద్రదేవ్, మహేష్ వ్యాస్ అండ్ సుందరం ఉన్నారు. కేఎల్ దత్తు వచ్చి కన్వీనర్గా ఉన్నారు. దీనికి చైర్మన్గా వచ్చి రంగరాజన్ ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే 4 అవుతుంది. వాస్తవానికి ఆన్సర్ అయితే ఓన్లీ బీసీఈ అవుతుంది ఆన్సర్. సో బీసీఈ మాత్రమే ఆన్సర్ పెట్టాలి. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో డి కూడా ఇచ్చాడు కాబట్టి నేను కన్వీనర్ అనుకోవచ్చు. ఆయన హెచ్ఎల్ దత్తు కాదు, కేఎల్ దత్తు. ఓకేనా? రైట్. ద సేమ్ టైం ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఈయన గురించి కూడా మాట్లాడదాం. ఏమన్నా మనం దండేకర్. సో దేశంలో పేదరికాన్ని అధికారికంగా అంచనా వేసినటువంటి కమిటీ ఏంటి అంటే దండేకర్ అండ్ రద్దు కమిటీ. సో ఇండియాలో అఫీషియల్గా పావర్టీని ఎస్టిమేట్ చేశారు ఈయన. సో అఫీషియల్లీ పావర్టీ ఇన్ ఇండియా ఎస్టిమేటెడ్ బై దండేకర్ అండ్ రద్. సో దండేకర్ అండ్ రద్ పావర్టీని ఎస్టిమేట్ చేయడానికి బేస్ ఇయర్గా 1960-61 తీసుకున్నారు. ఆయన రిపోర్ట్ని 1967లో సబ్మిట్ చేశారు. ఎంపీసీఈ మెథడ్ని ఈయన యూజ్ చేశారు. ఇండియాలో పేదరికాన్ని అంచనా వేయడానికి, పావర్టీని ఎస్టిమేట్ చేయడానికి ఎంపీసీఈ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ ఈయననే, దండేకర్ అండ్ రద్. సో ఎంపీసీఈ రూరల్, అర్బన్ అనుకుంటే ఎంపీసీఈ రూరల్లో 15 రూపీస్, అర్బన్లో 22.50 రూపీస్ సంపాదించి ఖర్చు పెట్టాలి. ఇది కూడా సంపాదించి ఖర్చు పెట్టలేకపోతే వాళ్ళ పేదోళ్ళు. ఈయన ప్రకారం దేశంలో ఎంత శాతం పేదరికం ఉందంటే 41% ఉంది. ఆ రోజు 60-61 బేస్ ఇయర్. అలాగే ఈయన రాసినటువంటి బుక్ ఏంటి అంటే పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి బుక్ రాశారు. సో పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్ రాసింది దండేకర్ అండ్ రద్. వాస్తవానికి ఇండియాలో పావర్టీని ఎస్టిమేట్ చేసిన ఫస్ట్ పర్సన్ దాదాభాయ్ నౌరోజీ. సో దాదాభాయ్ నౌరోజీ ఇండియాలో అధికారికంగా పేదరికాన్ని అంచనా వేశారు. ఫస్ట్ టైం పేదరికాన్ని అంచనా వేశారు. ఈయన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ రాశారు. సో పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ రాశారు ఈయన. సో ఈయన జైలు కాస్ట్ మెథడ్లో పావర్టీని ఎస్టిమేట్ చేశారు దాదాభాయ్ నౌరోజీ. మరి పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్ రాసింది ఎవరు అంటే ఈయన. అలాగే ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాశారు. అలాగే ప్లానింగ్ అండ్ ద పూర్ అనేటువంటి బుక్ని మిన్హాస్ రాశారు. సో ఇచ్చిన దాని ప్రకారం ఆన్సర్ ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా అయితే బీసీఈ అవ్వాలి, కానీ కేఎల్ దత్తు కూడా తీసుకుంటే ఆన్సర్ బీసీడీ అవుతుంది. బట్ ఈజ్ ఏ కన్వీనర్ ఆఫ్ రంగరాజన్ కమిటీ. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్? ఈ క్రింది వన్లో ఏది ప్రభుత్వ వేతన ఉపాధి కార్యక్రమం కాదు అనేది క్వశ్చన్ అండి. సో ఒక్కొక్క కార్యక్రమం గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ వన్ ఎంజీఎన్ఆర్ఈజిఎస్ అన్నాడు, ఎంజీఎన్ఆర్ఈజిపి. ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో వాస్తవానికి ఈ కార్యక్రమం ఎన్ఆర్ఈజిఏ అనేటువంటి కార్యక్రమం ఫస్ట్. సో ఎన్ఆర్ఈజిఏని మనం 2005లో స్టార్ట్ చేశాము. సో 2006లో ఈ కార్యక్రమం పేరు ఎన్ఆర్ఈజిఎస్ అయింది, ఈజిఎస్ అయింది. సో 2009 అక్టోబర్ 2న ఈ కార్యక్రమం పేరు ఎంజీఎన్ఆర్ఈజిపిగా మార్చారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్గా మార్చారు.
సో 100 days ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమం. సో ప్రస్తుతం దీన్ని 150 daysకి పెంచాలనేటువంటి ప్రపోజల్ ఉంది. సో కొన్ని రాష్ట్రాల్లో అమలు కూడా అవుతూ ఉంది. సో ఇది ఎంజీఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రామ్. సో దీని కింద వేజెస్ ఇస్తున్నారు. ఈరోజు హయ్యెస్ట్ వేజెస్ ఎంజీఎన్ఆర్ఈజీ కింద ఇస్తున్న రాష్ట్రం ఏదంటే హర్యానా రాష్ట్రం ఇస్తుంది. సో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంజీఎన్ఆర్ఈజీపీ ప్రొవైడ్ చేస్తున్న స్టేట్ ఏది అంటే సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ అండ్ తెలంగాణ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంప్లాయ్మెంట్ని కల్పించడం జరుగుతుంది. ఇది వేతన ఉపాధి పథకమే కాబట్టి ఇది ఆన్సరే. అలాగే ఆర్ఎల్ఈజీపీ అన్నారు. ఇక్కడ వాస్తవానికి కాదు అన్నారు కాబట్టి నేను ఒక్కొక్కటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్ చెప్తాను. ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో దీన్ని 1984లో స్టార్ట్ చేశారండి. ఇందిరాగాంధీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో 83లో అనౌన్స్ చేశారు. సో కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే మనకి 84లో స్టార్ట్ అయింది. ఇందిరమ్మది లాస్ట్ ప్రోగ్రామ్ ఇక 84లో చనిపోయారు ఆమె. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేనటువంటి పేదలు ఉన్నారో ఆ భూమి లేనటువంటి పేదలకి ఉపాధి కల్పించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఏ కార్యక్రమం? ఆర్ఎల్ఈజీపీ అనేటువంటి కార్యక్రమం, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ మనకి 1984లో స్టార్ట్ అయింది. సో ఇది కూడా ఆన్సరే. ఎన్ఆర్ఈపీ 1980లో స్టార్ట్ అయింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం. సో ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం పేరులో ఉంది కాబట్టి ఉపాధి అంటే వేతన ఉపాధి. అలాగే పిఎంఆర్వై అన్నారు. 1993లో స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమాన్ని. సో మనకి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ కార్యక్రమం. సో పిఎంఆర్వై కింద ఏం చేస్తారంటే స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి పంచర్లు వేయడం తెలుసు, అతనికి పంచర్ల షాప్ పెట్టిస్తారు. ఒక అతనికి ఆటో నడపడం తెలుసు, పిఎంఆర్వై కింద ఆటో కొనిస్తారు. ఒకటికి రిక్షా దొక్కడం తెలుసు, రిక్షా కొనిస్తారు. అలా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఎంప్లాయ్మెంట్ కల్పించేది, డైరెక్ట్గా ఉపాధి కల్పించేది కాదు, వేతన ఉపాధి కాదు ఇది. అంటే పని చేయాలి, సాయంత్రానికి డబ్బులు తీసుకోవాలి అనే కార్యక్రమం కాదు. మిగతా అన్నీ కూడా పని చేయాలి, డబ్బులు తీసుకోవాలి అనేటువంటి కార్యక్రమాలు. అందులో కాంది ఏంటి అంటే పిఎంఆర్వై అనేటువంటి కార్యక్రమం. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే సో 4 అవుతుంది. పిఎంఆర్వై అన్నామా. సో ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన అనేటువంటి కార్యక్రమం. సో ఇచ్చినటువంటి ఆన్సర్ ఆప్షన్ ప్రకారం మనకి ఆన్సర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ రేట్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా? సో క్వశ్చన్ ఏముండాలి అంటే సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా ఉండాలి. పీరియాడిక్ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సిస్టమిక్ అన్ఎంప్లాయ్మెంట్. సిస్టమిక్ కాదు, ఇది స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు దీన్ని. అలాగే దీన్ని పీరియాడిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనకూడదు, పీరియాడిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో దీన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనాలి. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనాలి, ఋతు సంబంధమైనటువంటి నిరుద్యోగం అనాలి. ఇప్పుడు చూద్దాం గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పేదరికం ఎక్కువగా ఉంటుంది. ఒకటి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఈరోజు దేశంలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ దేని మీద ఆధారపడ్డారు అంటే అగ్రికల్చర్. 70% ఆఫ్ ది పీపుల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. 70% మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళకి 6 నెలలు పని ఉంటే ఇంకో 6 నెలలు ఖాళీగా ఉంటారు. అంటే డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ ఇదే. విద్యావంతుల్లో నిరుద్యోగం. చాలామంది విద్యావంతులు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని పట్టణాలకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో సో చదువుకొని ఖాళీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. అర్బన్ ఏరియాస్కి వచ్చి ఏదో ఒకటి ఎంప్లాయ్మెంట్లో ఉంటున్నారు. ఎవరు ఉంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో? ఒకటి వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటున్నారు, వ్యవసాయం మీద పరోక్షంగా ఆధారపడ్డ వాళ్ళు అంటే రూరల్ ఆర్టిషన్స్, గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, కుల వృత్తుల వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి విద్యావంతుల నిరుద్యోగం కాదు. నెక్స్ట్ ప్రచ్ఛన్న నిరుద్యోగం. సో దీన్ని డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఏంటి సార్ డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే? సో ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఒక ఆయనకి ఒక కిరాణం షాప్ ఉంది. సో 4 కొడుకులు ఉన్నారు, పెద్ద ఆయన. ఊర్లో కిరాణం షాప్ అంటేనే పెద్దగా బిజీగా ఉండదు, చాలా ఖాళీగా ఉంటారు. సో పెద్ద ఆయన 4 కొడుకులు, 4 షాప్లో కూర్చుంటారు. యాక్చువల్గా అక్కడ 4 చేయాల్సినటువంటి పని లేదు, కానీ 4 చేస్తున్నారు. అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఏమంటామంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సింపుల్ చెప్పాలంటే పని తక్కువ మంది ఎక్కువ, పని తక్కువ మంది ఎక్కువ ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఏమనాలి? డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అగ్రికల్చర్కి అప్లై చేస్తే అగ్రికల్చర్ సెక్టార్లో ఒక ఆయనకి ఎకరం పొలం ఉంది, 4 కొడుకులు ఉన్నారు, 4 ఎకరం పొలం చేస్తారు. వాస్తవానికి ఎకరం 4 చేయాల్సిన అవసరం లేదు, కానీ చేస్తారు. కాబట్టి ఇది కూడా మనకి ఎక్కడుంటుంది అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటుంది. అలాగే మనకి
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. అలాగే వ్యవస్థాపూర్వక నిరుద్యోగం, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ఒకవైపు పాపులేషన్ పెరుగుద్ది, ఇంకోవైపు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుద్ది, రెండు ప్యారల్గా పెరుగుతాయి. అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఖాళీగా ఉంచేటువంటి నిరుద్యోగం ఏది అంటే ఏ అండ్ సి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే థర్డ్ ఈజ్ ద ఆన్సర్. మనకి సి అనేది, థర్డ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది యాజ్ పర్ ద గివెన్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో వెన్ వాజ్ ద మిడ్ డే మీల్ స్కీమ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? సో యాక్చువల్గా ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ భారతదేశంలో మొదట ఎప్పుడు ప్రారంభించారు అని అనకూడదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాము అంటే మిడ్ డే మీల్స్ కార్యక్రమం అనేది ఇండియాలో, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో డిఫరెంట్ ఫేజెస్లో స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా స్టార్ట్ అయిందంటే 1920లో అప్పటి మెడ్రాస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. కాకపోతే అప్పుడు భోజనం పెట్టలేదు, పిల్లలకి టిఫిన్స్ పెట్టారు. లైట్గా వాళ్ళకి అక్కడ ఉండేటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అది పెట్టారు. అంటే బిఫోర్ ఇండిపెండెన్సే స్టార్ట్ అయింది 1920లో మెడ్రాస్లో. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తమిళనాడులో 1956లో అప్పటి సీఎం కామరాజ్ గారు అక్కడ ఉండేటువంటి పిల్లల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ స్కూళ్ళలో ఆయన ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది అంటే 1956లో స్టార్ట్ అయింది. 1956వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. కామరాజ్ గారు స్టార్ట్ చేశారు, తమిళనాడు రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. అందుకనే కామరాజ్ గారిని ఫాదర్ ఆఫ్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. సో మధ్యాహ్న భోజన పథకానికి పితామహుడు అని కూడా పిలుస్తారు కామరాజ్ గారిని, తమిళనాడుకి ముఖ్యమంత్రి అయినప్పుడు. సో ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమం మనకి మిడ్ డే మీల్స్ అనే కార్యక్రమం. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో 1984-85లో అన్నగారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మన కాడ ప్రారంభించినాం. సో మిడ్ డే మీల్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గరనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని 1995వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది, దత్తత తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకి సెంట్రల్ గవర్నమెంటే అమలు చేయడం జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా అమలు చేస్తుందా అంటే రాష్ట్రం యొక్క కోఆపరేషన్తో అమలు చేస్తుంది. సో కాబట్టి మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అంటే 1995లో స్టార్ట్ అయింది. 2018వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని పోషణ్ అభియాన్ అనే పేరుగా మార్చారు. సో పోషణ్ అభియాన్ అనేటువంటి పేరుతో మార్చారండి ఈ కార్యక్రమాన్ని 2018లో. పోషణ్ అభియాన్గా మార్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం రాజస్థాన్. వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పోషణ్ అభియాన్, మధ్యాహ్న భోజన పథకం ఇక్కడ పోషణ్ అభియాన్గా మారిన తర్వాత ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ రాష్ట్రం. కాబట్టి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మొదట ఎప్పుడు ప్రారంభించింది అంటే ఆన్సర్ 1995 ఆన్సర్. ఒకవేళ లేదు అంటే ఇచ్చిన దాంట్లో ఏది ఉంటే అది ఆన్సర్. ఇచ్చిన దాంట్లో ఏది లేదు కాబట్టి ఇచ్చిన దాని ప్రకారం 95 ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అని అంటే బాగుంటుంది. సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అంటే 1995లో ప్రారంభించింది. సో మిగతావన్నీ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం.